వంటల్లో ఉపయోగించే మసాలా దినుసుల్లో జాజికాయ కూడా ఒకటి. జాజికాయను ఎక్కువగా బిర్యానీ, పులావ్, నాన్ వెజ్ వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. జాజికాయ ఉపయోగంతో ఆ వంటకం రుచి మారిపోతుంది. సువాసనతో రుచిగా తయారవుతుంది. పూర్వం నుంచే వంటల్లో జాజికాయను ఉపయోగిస్తూ ఉంటారు. జాజికాయలో ఎన్నో ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారం కూడా జాజికాయను ఎన్నో వ్యాధులకు నయం చేయడంలో ఉపయోగిస్తూ ఉంటారు. జాజికాయతో ఆరోగ్యకరమైన లాభాలు తెలుసుకున్న కారణంగా ఈ మధ్య జాజికాయను స్మూతీల్లో కూడా ఉపయోగిస్తున్నారు. జాజికాయ వాడకం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా శీతాకాలంలో జాజికాయను ఉపయోగించడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. జాజికాయను ప్రతిరోజు ఆహారంలో ఉపయోగించడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. మలబద్ధకం, కడుపు ఉబ్బరం, కడుపులో నొప్పి, అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. పొట్ట ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ప్రతిరోజు జాజికాయను తీసుకోవడం వల్ల మెదడు పనితీరు చురుగ్గా సక్రమంగా పనిచేస్తుంది. మతిమరుపు సమస్యతో ఇబ్బంది పడేవారు జాజికాయను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మెదడును యాక్టివ్ చేసే గుణాలు జాజికాయలో ఉన్నాయి. మెదడు చురుగ్గా పనిచేయడం వల్ల ఏకాగ్రత కూడా పెరుగుతుంది. జాజికాయ పొడిని స్మూతీల్లో కలుపుకొని తాగొచ్చు. నిద్రలేమి సమస్యలతో ఇబ్బంది పడేవారు జాజికాయ పొడిని తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం నుంచి ఉపశమనం పొందవచ్చు. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో కూడా కలుపుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది. నిద్రలేమి సమస్య కూడా తగ్గుతుంది. దాంతో ప్రశాంతంగా ఉంటుంది. కీళ్ళ నొప్పులు, వాపులు ఎలా తగ్గాలి? చాలా మంది కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, వాపుల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. చలికాలంలో ఈ సమస్యలు మరింత ఎక్కువ అవుతూ ఉంటాయి. అలాంటి వారు జాజికాయను తీసుకోవడం వల్ల రిలీఫ్నెస్ పొందవచ్చు. జాజికాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. ఈ కారణంగా కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.